అంటే మాధురి గారు, మీకు మీ లైఫ్లో ఒక అసంతృప్తి, ఒక వాక్యూమ్ అనేది ఉండొచ్చు. ఒకవేళ అందరు ఆడవాళ్ళలాగే నచ్చకపోతే విడాకులు తీసుకొని వేరే జీవితాన్ని ప్రారంభించే అవకాశం కూడా మీకుంది. అయినా సరే ఎందుకు దువ్వాడగారే, ఎందుకంటే మీ చుట్టూ కూడా ఎంతో మంది మగాళ్ళు ఉండొచ్చు, ఎంతో అట్రాక్ట్ చేసే అవకాశాలు కూడా మీకు ఉండొచ్చు. అయినా సరే ఎందుకు ఈయనే నచ్చారు మీకు? పైగా ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ మీకు తెలుసు. అయినా సరే ఇంత ఏజ్ గ్యాప్ అంటే శ్రీనివాస్ గారు అన్నట్టు ఇది నిజంగా గత జన్మ బంధమేమో అని నాకు మిగిలిపోయిన, గత జన్మలో మేము మిగిలిపోయిన ప్రేమికులమేమో అని నాకు అనిపిస్తుంది. ఇంతమంది ఉంటే అతనే ఎందుకు నాకు కనెక్ట్ అయ్యారు, ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేనే ఎందుకు శ్రీనివాస్ గారికి కనెక్ట్ అయ్యాను, మా ఇద్దరి మధ్యలోనే ఎందుకు ఇలాగ రిలేషన్షిప్ డెవలప్ అయింది, ఏదో గత జన్మలో మిగిలిపోయిన బంధం ఏమో నాకు కూడా అనిపిస్తుంది. శ్రీనివాస్ గారిలో అంటే కొన్ని క్వాలిటీస్ నాకు బాగా నచ్చాయి. తను చాలా హంబుల్, హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీతో ఉంటారు, లంచం ఇలాంటివి ఏవి ఎవరు ఎంత చూపించినా అవి ఏమీ లొంగరు. సో ఇవన్నీ కూడా అతను ఉన్న బెస్ట్ క్వాలిటీస్, చాలా రేర్గా ఉండే క్వాలిటీస్. లైక్ డైమండ్, కోహినూర్ డైమండ్ లాగా ఎంతో ఎంతో రేర్ పీస్ లాగా, ఒక రేర్ యాంటిక్ పీస్ అనమాట దువ్వాడ శ్రీనివాస్ గారు. ఈ రోజుకి ఇలా చూసినా గానీ ఈ వీడియో కోసం వెనకబడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కూడా. అంటే ఆవిడకున్న క్యారెక్టర్ అలాంటిది, ఆవిడకున్న క్వాలిటీస్ అలాంటివి. అయినా సరే అసలు మీకోసమే ఆవిడ అలా స్టాండ్ అయిపోయి ఉండడం, ఇంత పిచ్చిగా ప్రేమించడం మీకు ఎప్పుడైనా ఆశ్చర్యంగా అనిపిస్తుందా కదా? నేను అదే అనుకుంటాను. నా జీవితం ఎప్పుడూ ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆధిపత్యాల మధ్య నడిచింది మా ఇంట్లో. ఇలాగే వెళ్ళిపోతానేమో. నేను కొన్నిసార్లు అనుకున్నాను, ఏంటబ్బా ఈ కుటుంబ జీవితం నాకు ఇలా ఉంది, పిల్లల కోసం బాధ్యత వహిస్తూ చాలా ఓర్పు సహనంతో ఉన్నాను, ఇలాగే రహస్యంగా వెళ్ళిపోవాలి. కొంత జీవితం అయిన తర్వాత నేను ఏమనుకునేవాడిని అంటే ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. లేదు, ఎక్కడైనా ఒక 5 ఎకరాల ల్యాండ్ తీసుకొని నీట్గా ఒక చిన్న కుటీరం వేసుకొని ప్రశాంతంగా ఒక్కడనే ఉంటాను, వ్యవసాయం చేసుకుని ఎవ్వరికీ రానివ్వను, నేను ఒక్కడిని ప్రశాంతం బ్రతుకుతాను, నాకు ఒక్కడిని కావాలి, ఏకాంతం కావాలా. విసిగిపోయాను అనమాట ఇంటి వ్యవహారాలకి. అలా విసిగిపోయి నాకు, లేదా ఎక్కడికైనా వెళ్ళిపోదాం దూరంగా, ఇంక అయిపోయి 60 సంవత్సరాల తర్వాత ఇంక ఇదంతా క్లోజ్ చేసేద్దాం అని అనుకున్న నాకు మళ్ళీ ఆశలు చిగురించి నాకు ఒక ప్రేమ అంటే ఏంటో నాకు కూడా అర్థమయ్యేటట్టు, తెలిసేటట్టు, అది కూడా భగవంతుడు నాకు ఇచ్చాడంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఏ జన్మలో నేను ఆ స్వామిని నమ్ముతాను ఎక్కువగా. నిత్యం నేను స్వామినే ప్రార్థిస్తాను. నా ఇంటి ఇలవెల్పు స్వామి ఇచ్చిన ఇదే నాకు అని నేను భావిస్తాను. తోటి మగవాళ్ళు కూడా ఈర్ష్య పడే అంత అదృష్టం మీది కదా. అన్నిటినీ డబ్బులతో కొలవలేమో మాధురి గారు. డబ్బు కాదు ఇక్కడ, డబ్బు ఈ రోజుల్లో ఎవరు సంపాదించట్లేదమ్మా, ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించారు. నా దగ్గర ఏముంది ఇప్పుడు అలా అయితే. నిజమే కదా. నిజంగా అసలు అంటే ఈవిడ అమాయకురాలు అనిపిస్తుంది ఇక్కడ చూసినప్పుడు, మీరు మాత్రం లక్కీ అనిపిస్తుంది. అలా మాట్లాడుతూనే ఉంటారు కానీ అంటే ఆవిడ ఎక్కడ లెక్కలేసుకోలేదండి నేను గమనించినంత వరకు. 100% ట్రూ. నిలబడాలని చూస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో జరిగిన సంఘర్షణ తర్వాత ఈయనకు నేను తోడుగా ఉంటానని ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను ఒంటరిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈమె తోడు నాకు ఒక ఆసరాగా దొరికింది అనమాట, ఒక చీకట్లో వెలుగులాగా. అలా దగ్గరైంది. అది ఆ కారణం ఏంటంటే ప్రేమ, హిడెన్ లవ్, ఎక్కడో ఒక దగ్గర బయటపడినటువంటి ప్రేమ ఉంది. అది మా మధ్య ఈ స్థితికి దారితీస్తుంది తప్ప అందరూ ట్రోల్ చేసేటట్టు మేమేదో స్వార్థపూరితంగాను ఇంకొక దురాశ ఆశలతోనో ఇది చేయలేదు. మా పరిస్థితులే మాకు ఈ స్థితికి దారితీసాయి. ఇందులో ప్రేమ అన్నది మాకు ఇంత బలంగా మమ్మల్ని దగ్గర తీసింది. ఈ ప్రేమతో దగ్గరైనటువంటి మేము ప్రజలకు కానీ, మా మీద ఆధారపడిన పిల్లలకు కానీ మేము పూర్తిగా భరోసాగా ఉండాలి. ఏదైతే ఇంక శేష జీవితం ఉంటుందో ఆ జీవితంలో మరిన్ని మంచి వ్యాపారాలు చేయాలి, మరింత మందికి ఉపయోగపడాలి, ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఆమె నిల్చోబెట్టాలి. నేను అన్నీ చూశాను. నేను బిజినెస్లో పీక్స్కి వెళ్ళాను, రాజకీయాలు చూశాను, అన్నీ చూశాను. ఇంకా నాకు అది ఇది చూడాలనే కోరికలు అయితే లేవు. ఆమెకు సపోర్ట్గా ఉందాం, ఏం చేస్తే అటన్నిటికీ ముందు సపోర్ట్ చేస్తాను. బిజినెస్లో కానీ రాజకీయాల్లో కానీ ఏం చేసినా పర్వాలేదు. మాధురి గారు, శ్రీనివాస్ గారు ఒక ప్రజాప్రతినిధి. ఆయన హీరోయిజం మీకు బాగా నచ్చుతుంది, ఆయన మంచితనం మీకు బాగా నచ్చుతుంది. కానీ ఆయన ఫ్యామిలీ విషయంలో ఆయనకి ఇంకా బాధ్యత ఉంది. పెద్దమ్మాయి పెళ్ళి అయింది, చిన్నమ్మాయికి ఇంకా ఆయన పెళ్లి చేయాల్సి ఉంది. భార్య సరే ఎటు పోయి ఎటు వచ్చినా ఆమె విషయంలో కూడా ఆయనకి బాధ్యత ఉంది. ఒకవేళ ఆయన
ఆ బాధ్యతలు నెరవేర్చే క్రమంలో మీరు ఆసరాగా నిలబడతారా ఆయనకి? అదే చెప్తున్నాను, ఆమె విషయంలో బాధ్యతగా ఉంటూ ఆస్తంతా ఆమెకి రాసి ఇచ్చేసి వచ్చేసారు. అతను ఇది 0 బ్యాంక్ బ్యాలెన్స్ నా దగ్గరికి వచ్చారు. తను ఒక బాధ్యత పెట్టుకున్నారు. చిన్న పాప పెళ్లికి వాళ్ళు తను ఫైనాన్షియల్ గా అంతా ఇచ్చేసినా సరే తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలని నాకు అడిగినప్పుడు తప్పకుండా చేద్దాము, మీరు ఎలా చేయాలంటే అలా చేయండి అని చెప్పి నేను కూడా అతనికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా అతనికి అడ్డు చెప్పేదే లేదు. చాలా మంది ఆడవాళ్ళు ఇలాగా ఇష్టమైన వ్యక్తులను ఇష్టపడుతూ ఉంటారు, కానీ బయటకు చెప్పలేక కొంతమంది అయితే హత్యల దగ్గరకు వెళ్తున్నారు, ఆత్మహత్యల దాకా వెళ్తూ ఉంటారు. అసలు మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు సొసైటీని? సొసైటీని నేను ఎప్పుడు నన్ను విమర్శించే వాళ్ళకి నేను ఇది పొంగిపోను, నన్ను విమర్శిస్తే నేనేం కృంగిపోను, నన్ను పొగిడితే నేనేమి పొంగిపోను. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మన దగ్గరగా ఉంటారు, లేని వాళ్ళు దూరంగా ఉంటారు. సొసైటీని ఎప్పుడు ఎవరు పట్టించుకోకండి అమ్మా. సొసైటీ ఎప్పుడు మనం ఎలా ఉన్నా సరే ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుందని ఎప్పుడు 10 సార్లు ఇదే చెప్తున్నాను. ఉమెన్ ఎలా ఉన్నా సరే సొసైటీ అనేది కామెంట్స్ చేస్తూనే ఉంటుంది ఎవ్రీ ఫీల్డ్లో. ఈవెన్ సినిమాల్లో కానీ, మీ జర్నలిజంలో కానీ, ఈ సీరియల్స్ యాక్ట్ చేసే వాళ్ళు కానీ, బిజినెస్ ఉమెన్ కానీ, ఏదైనా సరే ఉమెన్ ప్రతిరోజు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇలా విమర్శలు, కాంట్రవర్సీలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మన ఇంట్లో కూర్చున్నా సరే పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఏవో ఒకటి మాటలు అంటూనే ఉంటారు. కానీ నీ కష్టం వచ్చినప్పుడు ఏ పక్కింటోడు, పొరుగింటోడు, ఏ సొసైటీ కూడా నీ దగ్గరికి రాదు. సో అలా అని మరీ విచ్చలవిడిగా ఉండమని నేనైతే చెప్పను. కానీ మీ నచ్చినట్టు, మీ మనసుకు నచ్చినట్టు, మీ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకున్నా, మీరు ఒక కంట కన్నీరుకి కారణం కాకుండా ఒక జీవితానికి మీరు హ్యాపీగా లీడ్ చేయండి. అంతేగాని ఎవరి కోసం మీ లైఫ్ ని సాక్రిఫైస్ చేయకండి. సంఘంలో ఉంటూ సంఘానికి అన్యాయం చేయకూడదు. మనం అంతే, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ద్రోహాలు, దేశ ద్రోహాలు చేస్తే ఈ సంఘంలో మనకు చెడ్డ పేరును తెస్తాయి. ఎదుటి మనిషి కన్నీటికి మనం కారణం కాకూడదు. ఎదుటి మనిషిలో సంతోషానికి మనం కారణం అయితే చాలు. ఆ సంతోషానికి కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ కన్నీటికి మాత్రం కారణం కాకూడదు. ఈ ప్రిన్సిపల్స్ మనం ఎప్పుడైతే ఉంటామో, వ్యక్తిగత విషయాలకి ఈ ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలకు సంబంధం ఏంటి? ప్రతి జీవితంలో కూడా మీరు అన్నట్టు చాలామంది మెన్, చాలామంది మగాళ్ళకి భార్యాబాధితులు ఉన్నారు, కుటుంబపరమైన ఇబ్బందులు ఉండేవాళ్ళు ఉన్నారు, మానసిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సమస్యలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే మహిళలు భర్త వేధింపులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, అలాగే కుటుంబ సంబంధాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవందరూ ఈ సమస్యల మధ్య వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఒక కోణం ఉంటుంది, అది తప్పు కాదు. అది వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నంత మాత్రాన్ని ఇది సమాజానికి సంబంధించినటువంటి విషయంగా భావించి ఆత్మహత్యలకు ఇంకో రకంగాను జీవితాన్ని త్యజించడం అన్నది దుర్మార్గం. ఇలా ఎవ్వరు చేయకూడదని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ మనం పుట్టాం, ఒకసారి పుడతాం. సైంటిఫిక్గా ఆలోచిస్తే ఈ పుట్టిన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న దానిలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి, ప్రేమతత్వంతో ఉండడానికి ప్రయత్నించాలి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. నీ మనసుకు నచ్చిందా, నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చెయ్యి. ఒక సినిమాలో మహేష్ బాబు అంటాడు, యు ఆర్ ది హీరో ఆఫ్ యువర్ లైఫ్. నిన్ను నడిపించుకునే శక్తి నీలోనే ఉంటుంది. అల్టిమేట్గా నీ విజయానికి నువ్వే కారణం, నీ పతనానికి నువ్వే కారణం, పక్కోడు కాదు. సో మనం జీవితాన్ని మనం చక్కగా నడిపించుకుందాం. ఇందులో ఒకరికి బాధ కలిగించకుండా ఉండాలనుకునే నీ ప్రిన్సిపల్ నువ్వు పెట్టుకుని అన్నీ చేసుకోయా, నష్టం లేదు. ఇదేం తప్పు కాదు. దీన్ని రహస్యంగా మాధురి ఎవరో నాకు తెలియదు, శ్రీని ఎవరో నాకు తెలియదు అని తను అనేయచ్చు, తప్పించుకోవచ్చు. అందరూ చేస్తున్నది ఇదే. మేము అలా చెప్పదలుచుకోలేదు. చేసింది స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా. నేను పొలిటీషియన్ అయినా, రాజకీయాల్లో ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అనుకునే వాళ్ళకి కూడా నేను చేసింది స్పష్టంగా చెప్పాను. మీరు చేసింది చెప్పలేకపోతున్నారు. మీ షర్టు విప్పితే ఉన్న మచ్చలన్నీ కూడా తెలుస్తాయి. నా షర్టు విప్పాను కాబట్టి నా మచ్చల గురించి విమర్శకులు మాట్లాడుతున్నారు. విమర్శకులు మీ షర్ట్లు కూడా విప్పితే మీ మచ్చలు కూడా బయటకు తెలుస్తాయి. దయచేసి విమర్శించి మీరేదో స్వర్గం నుంచి దిగి వచ్చినట్టు మాట్లాడద్దు. ఇలాంటి విమర్శల వల్ల చాలామంది జీవితాలు త్యజించుకుంటున్నారు, ఇలాంటి మాటల వల్ల. అలాంటి వాళ్ళకి మేము ఉదాహరణగా ఏం చెప్తున్నాం అంటే ధైర్యంగా ఉండండి, ఎవరిని ఖాతరు చేయకండి, విమర్శల్ని పక్కన పెట్టండి. విమర్శించేవాడు పనికి మాలినవాడు, చేతగాని వాడే విమర్శిస్తాడు. మహిళా